అందరికీ నమస్కారం. ఈ వారం కథా సమయానికి స్వాగతం. నేను మీ ఆదిత్య. ఈ వారం కథ పేరు మట్టి వాసన. రచయిత కృతిక. చదివినవారు కవనమాలి. దబా దబా కొట్టుకుంటున్నాయి తూర్పువైపు కిటికీలు. అలసి పడుకున్నానేమో, అదీ పనేననిపించింది. లేవలేక, నానీ కాస్త ఆ కిటికీలు వేయి నాన్నా అని బొమ్మలేసుకుంటున్న మా 5 ఏళ్ల నానిగాడికి పని చెప్పాను. అలాగే అమ్మా అన్నవాడు వెళ్ళాడో మానాడో చూసే స్థితిలో లేదు నా నిద్ర. కాస్త తలెత్తి చూసి హమ్మయ్య వెళ్ళాడనుకున్నాను. వెళ్ళి 5 నిమిషాలయ్యింది. కిటికీల మూత ఆగలేదు, నానిగాడు రాలేదు. మళ్ళీ ఏం ఘనకార్యం చేశాడో వీడు అనుకొని నానీ నానీ అంటూ గబగబా తూర్పువైపు కదిలాను. అక్కడ వాడు కిటికీ దగ్గర ఒక కుర్చీ మీద కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తూ ఉన్నాడు. ఏమైంది నాని, ఇక్కడ కూర్చున్నావు, ఏం చూస్తున్నావు అని అడిగాను. అమ్మమ్మ వస్తుందేమో అని చూస్తున్నానమ్మా అన్నాడు. అదేంటి నాని, అమ్మమ్మ ఏం చెప్పలేదు కదా అన్నాను ఆశ్చర్యంగా. కాదమ్మా, అమ్మమ్మ వస్తుంది, ఎందుకంటే అమ్మమ్మ ఇంటి దగ్గర కూడా ఇదే వాసన వచ్చేది. ఈ వాసన అంటే నాకు చాలా ఇష్టం. ఈసారి వచ్చినప్పుడు ఆ వాసనని సంచిలో తీసుకుని వస్తాను అనింది. ఇప్పుడు తీసుకొని ఇక్కడికి వస్తుంది అన్నాడు. వాడి మాటలకు నవ్వి వాని దగ్గరకు తీసుకొని అది మట్టి వాసన అని అలా చెప్తూ ఉన్నాను. ఈలోపే కళ్ళు నలిపేస్తున్న వాడిని మెల్లగా గదిలోకి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టాను. నాకు ఓ చిన్న కునుకు పట్టేసింది. కిటికీల చప్పుడికి మెలకువ వచ్చి వేయడానికి వెళ్ళాను. ఆ మట్టి వాసన నన్ను మా ఊరికి లాక్కెళ్ళిపోయింది. మా ఇల్లు, చుట్టూ చెట్లు, వీటన్నింటికన్నా వర్షం వస్తే చాలా చక్కగా కనిపించే నా గదిలోని కిటికీ అన్నీ గుర్తొచ్చేశాయి. అలా నా ఊహలు ఒక సంఘటన పైకి మళ్ళాయి. బహుశా నేను చదువుకుంటున్న రోజుల్లోననుకుంటా. సెలవులకై ఊరి వెళ్ళినప్పుడు ఒక రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. నాకు నక్షత్రాలు అంటే చాలా ఇష్టం. అప్పటికే తొలకరి జల్లులతో తడిసిన ఆ నేల మీద వానచినుకులు పడినప్పుడు వచ్చిన ఆ తలుకులకు నింగిలోని తారలు ఏమాత్రం సరితూగవు. తేరిపారా ఆ వర్షాన్ని, ఆ మిరుమిట్లు గొలుపుతున్న నేలమ్మ నక్షత్రాలను కిటికీలోంచి చూస్తున్న నేను పక్కనున్న డైరీ తీసుకుని కవిత రాసుకున్నాను. ఆ సంఘటన గుర్తుకు రాగానే గదిలోకి వెళ్ళి అల్మరాలో పై అరలో డైరీకై వెతికా. కనిపించింది. అందులో ఆ వర్షం కవిత కనిపించి నన్ను కనువిందు చేసింది. వానజల్లు. వాన అందమే, వానజల్లు అందమే, వాన వెలిశాక నేల అందమే. నల్లగేటున నీటి చుక్కలు వీధి దీపపు కాంతుల్లో మినుగురులై మెరిశాయి. మండుటెండను తాలిన నేలను తొలి చినుకులు తాకిన వేళ సెగలు ఎగిసిపడ్డాయి. తొలి జల్లుకు చల్లబడి మరుజల్లుకు కుదుటపడి నేలమీది నీటిని చినుకులు తాకిన వేళ నక్షత్రాల్లా ఆనుతున్నాయి. చినుకుల పలకరింపుతో పులకరించిన నేలమ్మ కొంగొత్త ఆశల వర్ణాల పెళ్లి కూతురి వలె ఉన్నది. ఇలా కవితను చదివి అప్రయత్నంగానే అన్నీ చదివేశాను. సుమారు 50 దాకా రాశాను. అప్పట్లో చాలా ఇష్టం ఉండేది రాయడం అంటే. జాబ్ వల్ల ఈ మహానగరం వచ్చాక అన్నీ పొడవైన బిల్డింగులే. నక్షత్రాలు కూడా కనిపించనంత పొడవైనవి, అందాలు కూడా అందనంత పొడవైనవి, ఆఖరికి ఆనందాలు కూడా అందనంత. అనకూడదేమో. నేను, భరద్వాజ్, నాని ఆనందంగా ఉన్నాం. మది విహంగమై ఎగిరే అంత ఆనందం లేదేమో, అందలేదేమో, లేదా కనబడలేదేమో, నేనే చూడలేదేమో, చూడకూడదనుకుంటున్నానేమో. ఏమో, ఏంటో కారణాలు ఏదైనా రాయడం మీద యావ తగ్గిపోయింది. కొత్తగా వచ్చిన ఈ ఇల్లు మళ్ళీ పాత జ్ఞాపకాలను వెలికితీసింది. ఈ 10 ఏళ్లలో వృత్తిపరంగా ఎదిగాను. కానీ వ్యక్తిగతంగా అక్కడే ఆగిపోయిన నా జీవితాన్ని మా నానిగాడి అమ్మమ్మ ప్రేమ ముందుకు నడిపించింది. పక్కనున్న డైరీ తీసుకొని ఈ కథనే కొత్త కథగా మళ్ళీ మొదలుపెట్టాను. ఒక 20 ఏళ్ల తర్వాత ఏదో ఒక సందర్భంలో మళ్ళీ దుమ్ము దులిపి తీయకుండా నానిగాడి 5 ఏళ్లప్పుడు, 6 ఏళ్లప్పుడు, 10 ఏళ్లప్పుడు, 15 ఏళ్లప్పుడు, 20 ఏళ్లప్పుడు ఇలా ప్రతి ఏడాది, ప్రతి నెల, ప్రతిరోజు నేను రాయాలి, వాడు చదవాలి. మా నానిగాడి వల్ల మొదలైన ఈ మరుప్రయాణం వాడి ఒడిదుడుకులను, గెలుపోటములనే కాక వాడి ఆనందాలని, అద్భుతాలతో కూడిన జీవితాన్ని రాసేదాకా సాగాలని కోరుకుంటూ కొత్త కథని ముగించాను. ఇది ఈ వారం కథ. మరో కథ, మరో రచయిత, మరో ఆలోచనతో మళ్ళీ ఇక్కడే వినిపిస్తాం. ఈ లోపల మీలోని కథ కూడా ఆలోచిస్తారు అని కోరుకుంటూ కథా సమయానికి ఒక వారం విరామం. మీ తెలుగు కలెక్టివ్ టీం.